వచ్చేసి 17 వరకు అయితే వెళ్తుంది. అంతే వెళ్తాయి. బ్రేకింగ్ కూడా అలానే ఉంటుంది. ఓకే ఓకే స్టార్ట్ అవుతుంది. సో బండి కొండమే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ చేస్తే సో మనుషులలో కూడా మంచి వాళ్ళు ఉంటారు రా, బయట పడరు అంతే. మనుషులు అంటేనే మంచి వాళ్ళు. ప్రకాష్ రాజ్ అది డైలాగ్ ఉంటుంది. బైక్ని అయితే చూసి చాలామంది అయితే అడుగుతారు, బ్రో SP 125 టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ బండికి సంబంధించింది. సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అయితే అనుకుంటున్నాం. సో నాకైతే గొంతు అయితే కొంచెం బాగాలేదు. సో ఈరోజు అయితే మనం అయితే ఈ బైక్ది టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి ఎంత మంచిగా హెల్తీ ఫుడ్ అమ్ముతున్నారు, జ్యూసెస్ మంచిగా పార్క్ దగ్గర అయితే పెట్టుకున్నారు. వీళ్ళైతే మొత్తం హెల్తీ ఫుడ్ అయితే అమ్ముతున్నారు. రాగి జావా కానీ, జ్యూసెస్ కానీ, ఫ్రూట్ బౌల్స్ కానీ, ప్రోటీన్ బౌల్స్ కానీ. అలా మార్నింగ్ లేచి వాకింగ్ చేసేసి పార్క్లో బయటికి రాగానే మనకి ఇన్స్టెంట్లీ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ బౌల్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ, రాగి ఇడ్లీ, టిఫిన్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. పొద్దుగా అలా ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. టైం వచ్చేసి 8:20 అయితే అవుతుంది. మొత్తం ట్రాఫిక్. మనమైతే ఈరోజు ఈ బైక్ది టాప్ స్పీడ్ చెక్ చేయాలంటే ఎక్కడికి వెళ్తాం? మన రెగ్యులర్ స్పాట్ వచ్చేసి అటు మేడ్చల్ హైవే సైడ్ అయితే వెళ్ళి చెక్ చేస్తాం. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు. సో మనకి దగ్గరలో ఖాళీ స్ట్రెచ్ ఏడ దొరుకుతుందని ఆలోచిస్తే నాకైతే అప్పుడైతే బాల్నర్ ఫ్లైఓవర్ అయితే గుర్తొచ్చింది. సో అదైతే మనకి దగ్గరలో ఉంటుంది అండ్ దానిపైన టాప్ స్పీడ్ కూడా చెక్ చేయవచ్చు. ఎందుకంటే నాకు గుర్తుంది అప్పుడు ఫ్లైఓవర్ ఓపెన్ అయిన స్టార్టింగ్లో సూపర్ ఉంటుండే. మా దగ్గర ఏ బైక్ ఉన్నా కానీ టాప్ స్పీడ్ చెక్ చేయాలంటే మేము అక్కడికే వెళ్తుండే. అండ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ వచ్చినప్పుడు కూడా ఆ ఫ్లైఓవర్ మీద కొంచెం సేపు టైంపాస్ చేసి అయితే వెళ్తుండే. సో నేను బైక్ టాప్ స్పీడ్ చేద్దామన్నప్పుడు నాకైతే ఫస్ట్ అయితే అదే ప్లేస్ అయితే గుర్తొచ్చింది, సన్ రైజ్. ఇలా సన్ రైజ్ని చూసేసి నేనైతే చాలా రోజులు అయిపోయింది. సో ఈ బైక్ అయితే మెజారిటీ ఆఫ్ పీపుల్ డైలీ కమ్యూనిటీకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆడే వాళ్ళే ఉన్నారు. కానీ స్పీడ్ లవర్స్కి కరెక్టా లేదా అన్నది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మనమైతే ఇంకొంచెం సేపట్లో అయితే స్పీడ్ టెస్ట్ అయితే చేస్తాము. అండ్ మన గూగుల్లో అయితే దీని టాప్ స్పీడ్ అయితే 100 అయితే చూపిస్తుంది. అండ్ మైలేజ్ వచ్చేసి 62 అని చెప్తుంది. ఈ వీడియోలో నేను మైలేజ్ కూడా చెప్తాను ఎంత వస్తుంది అన్నది. సో మీకు కూడా ఎవరికన్నా ఈ బండిది మైలేజ్ టెస్ట్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 11 లీటర్స్ కెపాసిటీ. మనమైతే ఈ వీడియోలో అయితే 2 విధాలుగా స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. ఒకటి వచ్చేసి గేర్ టు గేర్ చేద్దాం అండ్ ఇంకోటి నార్మల్గా చెక్ చేద్దాం ఎంత స్పీడ్ వెళ్తుంది అన్నది. స్పీడ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్పీడ్ టెస్ట్ చేసే ముందు నేను ఒక చిన్న క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నా. సో మీరు కూడా ఎవరన్నా నా వీడియోని చూసి ఇలా స్పీడ్ టెస్ట్ చేస్తే దానికి మీరే రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్గా స్పీడ్ టెస్ట్ చేసే ముందు హెల్మెట్, రైడింగ్ గేర్, ప్రొటెక్షన్ అయితే తీసుకొని అయితే చేయండి. అండ్ ఈ స్పీడ్ టెస్ట్ చేసే ముందు మీకు ఇంకోటి కూడా చెప్పాలి. నేను ఈ బండి సర్వీసింగ్ చేయక కూడా 3600 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. నేను ఇంకొక 1 వీక్లో ఈ బండి సర్వీసింగ్ కూడా ఇస్తాను. సో ఇంకా మీలో చాలామంది మన వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. కొంచెం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మనం ఇక స్టార్ట్ అయితే చేసేద్దాం మనం అయితే స్పీడ్ టెస్ట్. సో 86, 89, 90, 94. సో ఇదైతే కొంచెం అప్లాగా ఉంది, అందుకే పైకి వెళ్ళట్లేదు స్పీడ్ అయితే. ఫోర్త్ గేర్లోనే ఉంది, ఇంకా మనకి ఇంకో గేర్ కూడా ఉంది. 94, 95, 96. సో ఎందుకో స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, 96లోనే అయిపోయింది. 97, 98, 99. స్పీడ్ అయితే వెళ్ళట్లేదు ఎందుకో, అన్నే లాక్ అయితే అయిపోయింది ఎందుకో. 100, 101. అరే ఎవర్రా వీళ్ళు, కరెక్ట్ ఫ్లైఓవర్ మధ్యలో రోడ్ దాటుతున్నారు వీళ్ళు. సో నాకు తెలిసినంత వరకు 101 ఎంత వెళ్ళింది. సో యూటర్న్ తీసుకొని మళ్ళీ సేమ్ ఫ్లైఓవర్ మీద మనం ఇటు సైడ్ రూట్ అయితే ట్రై చేద్దాం.
అండ్ ఈ వెహికల్ బ్రేకింగ్ అయితే చెప్పాలి, బ్రేకింగ్ కూడా సూపర్ ఉంటుంది. ఈ వెహికల్ అనే కాదు, హోండావి ఏమన్నా స్పీడ్ అంతే వెళ్తాయి, బ్రేకింగ్ కూడా అలానే ఉంటుంది. సో మనకైతే బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్స్ అని అయితే చెప్పాలి హోండావి. సో మనకైతే కొంచెం లేట్ అయిపోయింది, 8:30 అవ్వడం వల్ల ట్రాఫిక్ అయితే వచ్చేసింది మొత్తం. సో కరెక్ట్ స్పీడ్ టెస్ట్ చేయడానికి అయితే లేదు మనకి. $97 102 103 4 5 6 7. సో ఇప్పుడైతే టెస్ట్ ఇది గేర్ టు గేర్ అయితే చేద్దాం. ఫస్ట్ గేర్లో అయితే ఉంది బైక్. ఫస్ట్ గేర్లో అయితే 32, సెకండ్ గేర్ 56, థర్డ్ గేర్ 82, 27, 98, ఫిఫ్త్. సో గేర్ టు గేర్ అయితే ఫస్ట్ 3 గేర్స్ అయితే మీరైతే చూసారు కదా. ఇక 4th 5th ఇక నాకు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లేదా నా పాత వీడియోస్లో ఏమైనా క్లిప్స్ ఉంటాయి మీకైతే ఇందులో అయితే యాడ్ చేస్తాను. 100 అయితే ఈజీగా టచ్ అవుతుంది మనకి. 100 తర్వాతనే కొంచెం కష్టం అయితే అవుతుంది. 100 వరకు కూడా మనకైతే ఏ వైబ్రేషన్స్ లాంటివి అట్లాంటివి అయితే నాకైతే ఏం అనిపించట్లేదు ఈ బైక్లో. ఏమైంది, టైర్ పంచర్ అయింది. సో ఇక్కడ ఆగైతే ఒక్కసారి అయితే చెక్ చేద్దాం మనం. మిడిల్ స్టాండ్ వేసి ఎంత స్పీడ్ వెళ్తుంది అన్నది. 1,29,636 కిలోమీటర్స్ అయితే తిరిగింది ఈ వెహికల్. ఒకసారి స్టాండ్ వేసి చెక్ చేద్దాం. సో ఫస్ట్ గేర్ అయితే వేసిన, ఫస్ట్ గేర్ 32, సెకండ్ 56, థర్డ్ వచ్చేసి 82, ఫోర్త్ వచ్చేసి 100, ఫిఫ్త్ వచ్చేసి 17 వరకు అయితే వెళ్తుంది ఈ వెహికల్ టాప్ స్పీడ్. ఓకే ఓకే స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఏమైందా అని చెక్ చేస్తున్నా, అయిపోయింది. అవునా, ఓకే 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 రైట్. అవునా, ఓకే 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 థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్ ఓకే థ్యాంక్స్ అంకుల్. ఇంజన్ చూడండి, అస్సలు హీట్ అవ్వాలి ఇంజను. సో అంత బాగుంటుందని అయితే చెప్తాను మీకు. హోండా బైక్ చూడండి, నేను చేతులతో పట్టుకొని చూపిస్తున్నా మీకు. ప్రాపర్ మైలేజ్ వీడియో కావాలంటే చెప్పండి, నేను ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించి చెక్ చేస్తా. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందని చెప్తేనే కామెంట్ చేస్తేనే నేను కింద వీడియో అయితే చేస్తాను. ఇంకోటి దీని మైలేజ్ చెప్పాలి మీకు. దీని మైలేజ్ వచ్చేసి ఈజీగా 65 అయితే వస్తుంది, ఈజీగా వస్తుంది 65. సో అంకుల్ వచ్చేసి మనం అట్లా గేటేజ్ చేస్తుంటే బండి ఖరాబ్ అయిపోయిందని అయితే అనుకుంటుండు. వచ్చి అయితే చెప్తుండు ప్లగ్ పోయిందని చెప్పి. సో మనుషులలో కూడా మంచి వాళ్ళు ఉంటారు రా, బయట పడరు అంతే. మనుషులు అంటేనే మంచి వాళ్ళు. ప్రకాష్ రాజ్ అది డైలాగ్ ఉంటుంది, మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. ఇక డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. సో టాప్ స్పీడ్ అయితే చెక్ చేసినగా 117 అయితే దీని టాప్ స్పీడ్. సో అదైతే యాక్చువల్గా వెళ్తుందా అని నన్ను అడిగితే వెళ్ళొచ్చు, కానీ మనం చెప్పలేము. ఎందుకంటే మనం ఎక్కినప్పుడు బండి పైన మన వెయిట్ ఒకటి యాడ్ అవుతుంది, అండ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అయితే మీరైతే ఒక 113, 114 అయితే వేసుకోండి. సో మనకైతే షోర్ మోడ్ చెప్పేది 100 అని ఉంటుంది, గూగుల్లో 100 ఉంటుంది, కానీ ఈజీగా 117 అయితే వెళ్తుంది.
సో ఇది వచ్చేసి 124 cc, బట్ మన స్పీడ్ వచ్చేసి 117, అండ్ రీజనబుల్ ప్రైస్లో ఈ బైక్ కూడా మీకు అయితే దొరుకుతుంది. నేనైతే యూట్యూబ్లో అయితే చాలా ఫేక్ థంబ్నైల్స్ అయితే చూసిన, దీన్ని 120 అన్నట్టు 120 వెళ్తుందా అని. సో నేనైతే చాలా జెన్యున్గా చేసిన. హానెస్ట్గా చెప్పాలంటే 120 అయితే ఇంపాసిబుల్. ఒకవేళ స్పీడోమీటర్ ఎర్రర్ ఉన్నా, లేదంటే మనం వెళ్ళేటప్పుడు డౌన్ ఉన్నా, అంటే ఇట్లా డౌన్ ఉంటుంది కదా, సో అక్కడ ఆ ప్లేసెస్లో మాత్రం 120, 125 వెళ్ళినట్టు అయితే చూపిస్తారు ఈ వెహికల్ని. సో మనకైతే 120 అయితే ఇంపాసిబుల్ అని చెప్పాలి. 115, 116 ఓకే. మనం రెండు విధాలుగా అయితే యూజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి మన డైలీ ఆఫీస్ వర్క్ మీద కానీ, లేదా ఎప్పుడన్నా హైవే మీద టూరింగ్ చేయాలనుకున్నా, ఎక్కడన్నా ట్రావెల్ చేయాలన్నా ఈ వెహికల్ని అయితే వాడచ్చు. సో నాకైతే ఇక్కడ చిన్న ప్రాబ్లం కూడా రాలేదు వెహికల్లో. సో ఇందులోనే మనం తీసుకుంది కూడా ఇదే హోండా షోరూమ్, హోండా వై జంక్షన్. ఓ మైలేజ్ విధంగా బాగుంటుంది, మీకు లుక్స్ విధంగా బాగుంటుంది. అండ్ ఇది 125 cc అయినా మీకు ఏదో చిన్న బండి నడుపుతున్నట్టు ఉండదు. సో బండి కొండమే కాదు, దాని మెయింటెనెన్స్ కూడా కరెక్ట్ చేస్తే మనకైతే వెహికల్ లైఫ్ అనేది ఎక్కువ రోజులు అయితే వస్తుంది. సో నేను ఎప్పుడు దీనికి 2500, 3000 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ అయితే చేయించేస్తా. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇది ఫస్ట్ 20-25,000 కిలోమీటర్స్ వరకే షోరూంలో సర్వీసింగ్కి ఇచ్చిన. ఫస్ట్ 5 సర్వీసింగ్స్ ఎన్నో ఉంటాయి కదా ఫ్రీ సర్వీసింగ్, అప్పుడు వరకే షోరూంలో ఇచ్చిన నేను. తర్వాత షోరూంలో నాకు ఒక చిన్న ఇష్యూ రావడం వల్ల మొత్తం బయటే చేయించిన ఈ వెహికల్ది సర్వీసింగ్. సో ఇదైతే కంప్లీట్ బండి రివ్యూ అయితే కాదు. నేను దీనికి సపరేట్ వీడియో కావాలంటే మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు సపరేట్ SP125 4 years ఓనర్షిప్ రివ్యూ చేయమని చెప్తే, మీరు అడిగితే మాత్రం నేనైతే చేస్తాను. సో మీరు ఓన్లీ స్పీడ్ కోసము, థ్రిల్ దానికోసం చూసుకుంటే ఇదైతే మీకైతే కరెక్ట్ బైక్ అయితే కాదు. సో ఈ వీడియోలో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయ్యే విషయం నేను చెప్పే ఉంటానని అయితే అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.